పాకిస్తాన్లో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న పరిస్థితి ఏంటి సార్? ఈ ఆందోళనలకి నిరసనలకి కారణం ఏంటి? అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? అంటే ఈ నిరసనలకు కారణం ఏంటంటే లాహోర్ టు ఇస్లామాబాద్ అని లాంగ్ మార్చ్కు ఒక మతవాద సంస్థ తెహ్రీకి లబాయక్ పాకిస్తాన్ టిఎల్పి అని, మన ఇప్పటిదాకా చాలా మందికి టీటీపీ తెలుసు, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అని. ఇది పంజాబ్ ప్రావిన్స్లో బలంగా ఉంటుంది. ప్రధానంగా లోయర్ మిడిల్ క్లాస్కి చెందిన వారిని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇది వాళ్ళ వెబ్సైట్లో పేర్కొంటున్నది ఏంటంటే పాకిస్తాన్లో రాజకీయ పరంగా మతపరంగా ప్రవక్త గౌరవాన్ని నిలబెట్టే ఏకైక సంస్థ అని చెప్పుకుంటారు. సో ద ఓన్లీ పొలిటికల్ అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్ దట్ ప్రొటెక్ట్ ద హానర్ ఆఫ్ ద ప్రాఫిట్. ఇది వాళ్ళు చెప్పుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్. టెహ్రీకి లబాయక్ పాకిస్తాన్ అంటారు, టిఎల్పి అంటారు. ఇది పంజాబ్ ప్రావిన్స్లో ఉండే సంస్థ కనుక చాలా కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ కూడా ఈ పంజాబ్ ప్రావిన్స్ నుంచే ప్రధానంగా ఉంటుంది. మీకు బుట్టోళ్ళు సింధు నుంచి ఉన్న నవాజ్ షరీఫ్లు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు మీకు అసీం మునీర్ నుంచి మొదలుకొని షబాజ్ షరీఫ్ వరకు పంజాబ్ నుంచే వచ్చారు. సో అందువల్ల ఆల్రెడీ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా మండుతోంది. అక్కడ టెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య పరస్పరం మిలిటరీ దాడులు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్లో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరగబడుతోంది. అలా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. పంజాబ్, సింధ్ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు జరుగుతున్నాయి. పంజాబ్లో నిర్మిస్తున్న ఆర్మీ ప్రమోటెడ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల మాకు నీరు రాకుండా పోతుంది అనేది సింధులో వాదన. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు టెహ్రీకి లబాయక్ పాకిస్తాన్ కొత్త సవాల్ విసిరింది పాకిస్తాన్ ప్రభుత్వానికి. సో వీరి వాదన ఏంటంటే వీళ్ళు గత కొన్నేళ్లుగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యారు. చాలా వైలెంట్ ప్రొటెస్ట్లు అంటారు. నిన్న కూడా జరిగిన ప్రొటెస్ట్లో టెహ్రీకి లబాయక్ పాకిస్తాన్కు చెందినటువంటి కార్యకర్తలు ఒక పోలీస్ అధికారిని కూడా చంపేశారు. తర్వాత సాద్ రిజ్వీ అని టిఎల్పి నాయకునిపై కూడా కాల్పులు జరిగాయి. అతను ఇంజూర్ అయ్యాడు. తర్వాత అతని సోదరుడు కూడా చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. మన మీడియాలో వస్తున్న కథనమైతే ఇండియా టుడేలో చూశాను నేను. ఈవెన్ పోలీస్ కూడా టిఎల్పి వారిపై కాల్పులు జరపటానికి నిరాకరిస్తే సైన్యాన్ని దించాల్సి వచ్చింది అని. సో అందువల్ల ఆల్రెడీ టెహ్రీకి ఇన్సాఫ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఆర్మీకి మధ్య ఘర్షణలు జరిగాయి. ఇప్పుడు టిఎల్పి కూడా పాకిస్తాన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ పైన తిరగబడుతోంది. ఇటీవల ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ అమర్ ఖాన్ ముత్తాకి ఇండియాలోనే మాట్లాడుతూ ఆర్మీలోని ఒక వర్గము మాపై ద్వేషం పెంచుకొని దాడులు చేస్తుందని ఆరోపించారు. సో ఇలా పాకిస్తాన్ అల్లకల్లోలంగా ఉందనటానికి టిఎల్పి దాడులు కారణం. వాళ్ళు లాహోర్ నుంచి చలో ఇస్లామాబాద్కు ప్లాన్ చేశారు. దాంతో భద్రతా బలగాలు రంగంలో దిగి దాన్ని ఆపటానికి ప్రయత్నించాయి. వాళ్ళు గతంలో కూడా పశ్చిమ దేశాల అంబాసిడర్లు ఎక్కడా పాకిస్తాన్లో ఉండకూడదు అని యాంటీ అమెరికన్, యాంటీ వెస్టర్న్ స్టాండ్ తీసుకున్నారు. సో ఈ టిఎల్పి వారు గ్లోబల్ ఇస్లాం అని కూడా అంటారు. వీళ్ళు ఈవెన్ విదేశాల్లో కూడా దాడులు చేసినారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో వీళ్ళు పాలస్తీనా ప్రజలకు సాలిడారిటీగా వీళ్ళకేం ఈ లాహోర్ టు ఇస్లామాబాద్ లాంగ్ మార్చ్ కూడా ఏ రకమైన డిమాండ్లు ఏం పెట్టలే. వాళ్ళు పాలస్తీనా ప్రజలకు సౌహార్దత తెలిపారు. సాలిడారిటీలో భాగంగా మేము ర్యాలీ తీస్తున్న చలో ఇస్లామాబాద్ చేపట్టాలని. కారణం ఏంటంటే ఇజ్రాయిల్కు పాకిస్తాన్ దగ్గర అవుతుందన్నది వాళ్ళ ఆరోపణ. ఎందుకంటే ట్రంప్ మీడియేట్ చేస్తే, ట్రంప్ నాయకత్వంలో జరిగిన ఈజిప్ట్లో జరిగిన ఈ గాజా ఒప్పంద సమావేశానికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. నార్మల్గా అసీం మునీర్ కూడా వెళ్ళాలి. ప్రైమ్ మినిస్టర్ పోకపోయినా అసీం మునీర్ పోతాడు. అక్కడ ట్రంప్ మై ఫేవరైట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అని కూడా లేకపోయినా సంబోధించాడు. సో కానీ అసీం మునీర్ పోలేదు. కారణం ఏంటంటే ఇప్పటికే టిఎల్పి లాంటి సంస్థలు ఆర్మీపై తిరగబడుతున్నాయి. మీరు పాకిస్తాన్
ఒక ముస్లిం కంట్రీ అయి తోటి ముస్లింల ఊచకోత జరుగుతుంటే మీరు ఇజ్రాయెల్తో సంబంధాలు ఏంటి, ఇజ్రాయెల్కి వెనకాలన్న అమెరికాతో సంబంధాలు ఏంటి అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది టిఎల్పి నిరసనలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఇక్కడికి ఆగదు. ఇక్కడ మీకు ఇతర అరబ్ దేశాలలో కూడా ఒకవేళ రేపు పాలస్తీనా అయిపోయింది, యుద్ధం ముగిసింది అని చెప్పి ట్రంప్ బిల్డప్ ఇస్తున్నాడు. వాస్తవంగా జరిగింది యుద్ధం ఆగింది. ఇట్ ఈస్ నాట్ పీస్, ఇట్ ఈస్ ఓన్లీ పాస్. పాస్ అంటే పాస్ బటన్ అంటానే మన మొబైల్లో ఏదైనా యూట్యూబ్లో వీడియో చూస్తుంటే పాస్ బటన్ వస్తున్నాం. సో ఇప్పుడు జరిగింది పాస్, పీస్ కాదు. అందువల్ల రేపు గత చరిత్ర అంతా తీసుకుంటే ఇజ్రాయెల్ తాను ఏ ఒప్పందాన్ని ఎప్పుడు గౌరవించలేదు. హమాస్ లేనప్పుడు కూడా, హమాస్ అంటే 2000 నుంచి హమాస్ వచ్చింది, అంతకుముందు లేదు కదా. అంతకుముందు కూడా 3-4 దశాబ్దాల పాటు పాలస్తీనా ఇష్యూ ఉంది కదా. సో ఇజ్రాయెల్ గనక ఒప్పందాలు ఉల్లంఘించి మళ్ళీ దాడి చేస్తే ఈ అరబ్ దేశాలలో ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుందన్న దానికి పాకిస్తాన్లో టిఎల్పి నిరసనలు ఒక ఉదాహరణ. ఎందుకంటే మిగతా దేశాల్లో ఇంకా రాచరిక నిరంకుశ ప్రభుత్వాలు ఉండడం వల్ల ఈవెన్ పాకిస్తాన్లో ఉన్న స్వేచ్ఛ కూడా లేకపోవడం, ఆడ రాజ్యం బలంగా ఉండడం వల్ల ఆపగలిగారు. సో పాకిస్తాన్కు పట్టిన గతి ఇతర దేశాలకు కూడా పట్టే అవకాశం ఉంటుంది రేపు. మీకు ఇప్పటికే తుర్కియాలో నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. తుర్కియా కూడా ఈ ఈజిప్ట్, ఖతార్, తుర్కీ ఈ 3 దేశాలు కలిపి గాజా డీల్ స్పాన్సర్ చేశాయి. అందువల్ల సమస్య ఎక్కడ వస్తుందంటే పాకిస్తాన్ తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ముస్లిం మత ఛాందసవాదాన్ని, ఇస్లామిక్ తీవ్రవాద శక్తుల్ని పెంచి పోషించాయి. ఇప్పుడు అవే పాకిస్తాన్ ప్రభుత్వం పైన, సైన్యం పైన తిరగబడుతున్నాయి. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఈ టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ కానీ, టెరీకి లబాక్ పాకిస్తాన్ కానీ, వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఆరోపణ ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో ఇస్లాంకు లాయల్గా లేరు అని. మనకి పాకిస్తాన్ ప్రభుత్వం అంటేనే ఇస్లామిక్ ప్రభుత్వం. వీళ్ళ వాదన అయితే ఇవాళ అన్ ఇస్లామిక్ అంటారు. వీళ్ళ అహ్మదీ కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు తమకు తాముగా ముస్లింలనే చెప్తారు. కానీ ఎర్లీ 70s, నాకు గుర్తుందో 74 ఆ ప్రాంతం అనుకుంటా, పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా అహ్మదీలు ముస్లింలు కారు, దే ఆర్ నాన్ ముస్లిమ్స్ అని చెప్పి ప్రకటించారు. అప్పటి నుంచి అహ్మదీల పైన దాడులు జరుగుతాయి. మన హైదరాబాద్లో కూడా ఉంటారు అహ్మదీయ కమ్యూనిటీ అని. సో వారిపైన దాడులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ టెరీకి లబాయక్ పాకిస్తాన్ ప్రధానంగా అహ్మదీయ కమ్యూనిటీని టార్గెట్ చేసుకుని అందులో ఉన్న ప్రముఖుల్ని చంపేయడము, వాళ్ళ ప్రార్థనా స్థలాలపైన అటాక్ చేయడము చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ వాదన ఏంటంటే పాకిస్తాన్ తోటి ముస్లిం బ్రదర్హుడ్ ప్రదర్శించకుండా ఇజ్రాయెల్తో అనుకూలంగా ఉంది, పాలస్తీనా దేశ ఏర్పాటు ఎందుకు సమర్థించడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా మీకు సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుంది. ఇటీవల సౌదీ పాకిస్తాన్ల కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్లో రాసుకున్నది ఏంటి, ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా ఈ ఒప్పందం చేసుకున్నామని. పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కీ, అజర్బైజాన్ ఎందుకు మద్దతు ఇచ్చాయి? అజర్బైజాన్కు మనకు ఇండియాకి ఏం గొడవ లేదు, ఇండియాకు తుర్కీ కూడా గొడవ లేదు. అయినా కూడా ఆ 2 దేశాలు పాకిస్తాన్కి ఎందుకు మద్దతు ఇచ్చాయి? బేస్డ్ ఆన్ ఇస్లామిక్ సాలిడారిటీ. ఇటీవల 40 ఇస్లామిక్ కంట్రీస్ అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు కొరకు మీటింగ్ జరిగితే అందులో కూడా పాకిస్తాన్ హాజరైంది. ఏ హోదాలో హాజరైంది? ఇస్లామిక్ కంట్రీగా. సో అందువల్ల మీరు మీ రాజకీయ అవసరాల కొరకు మీరు అధికారాన్ని నిలుపుకోవటానికి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ మతాన్ని ఉపయోగించుకుంటే ఆ మత ఛాందసవాదమే తిరిగి ఇప్పుడు అటాక్ చేయడం మొదలుపెట్టింది. మీరు అన్ ఇస్లామిక్ అని ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఈ యాంటీ అమెరికన్ సెంటిమెంట్, ఎందుకంటే అసీం మునీర్, సబాజ్ షరీఫ్లు అమెరికాకు దాసోహం అంటున్నారు. ఆల్రెడీ అమెరికా కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నారు. మీకు ఆయిల్ ఫీల్డ్స్ డెవలప్ చేయడానికి అమెరికాతో ఒప్పందం కూర్చుకున్నారు. బెలూచిస్తాన్లోని పాస్నీలో అమెరికాకు ఒక పోర్టు నిర్మాణానికి ఆఫర్ ఇచ్చారు. మినరల్ డీల్ కుదుర్చుకున్నారు. ఏకంగా అసీం మునీర్ అయితే ఒక వుడెన్ బాక్స్లో రేర్ ఎర్త్ మెటల్స్ పట్టుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చాడు. సో పాకిస్తాన్ అప్పచెప్తున్నారు అమెరికాకు. దాంతో పాకిస్తాన్ సమాజంలో అమెరికా వ్యతిరేక నిరసనలు పెళ్ళుబుకుతున్నాయి. దానికి ఉదాహరణే పాకిస్తాన్ దేశంలో, అది కూడా లాహోర్, మునీర్కా ఇలాంటి ప్లేస్లో. లాహోర్లో అది కమర్షియల్ హబ్, మనకు బాంబే లాగా పాకిస్తాన్కి లాహోర్ అంటే. సో అలాంటి లాహోర్లో పంజాబ్ ప్రావిన్సీలో ఆర్మీ రాజకీయ నాయకత్వానికి పురిటిగడ్డ అయిన పంజాబ్లో టీఎల్పీ నిరసన అనేది పాకిస్తాన్కు తీవ్రమైన సవాల్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్,
పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ అంతటా కూడా నిరసనలు అంటే ఆ పాకిస్తాన్ ఏమవుతుంది అనేది ఇప్పుడు క్వశ్చనే కదా.